అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి. ఈ కార్తీక మాసంలో మనం ఎన్నెన్నో చక్కటి శివుని పాటలను నేర్చుకుంటున్నాం. ఇంతకు ముందు వీడియోలో ఆనతి నియరాహార అన్న పాటను మనం నేర్పిస్తే అందరూ కూడా నేర్చుకొని చాలా మంచి కామెంట్స్ పెట్టారు. వాటిని చూసి మేము ఎంతగానో సంతోషించాం. మీరందరూ నేర్చుకోవడం, పాడుకోవడం, మీరు పాడుకోవడమే కాకుండా మంచి కామెంట్స్తో మమ్మల్ని ఆశీర్వదించడం, అభినందించడం మాకెంతగానో ఆనందాన్ని కలిగిస్తోంది. ఇక ఈరోజు కూడా మనం చాలా అత్యద్భుతమైనటువంటి పురందరదాసు కీర్తనని నేర్చుకోబోతున్నాం. మనందరికీ చాలా ఇష్టమైనటువంటి కీర్తన ఇది. ఈ కీర్తనను వింటూ ఉంటే ఎంతో ఆనందం, మనసుకు ప్రశాంతత, హాయి కలుగుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ శివయ్య మన కళ్ళ ముందే ఉన్నాడా అన్నటువంటి అద్భుతమైన భావనను కలిగించే చక్కటి భావగర్భితమైనటువంటి కీర్తన చంద్రచూడ శివశంకర పార్వతీ రమణ నినగే నమో నమో అంటూ కన్నడలో పురందరదాసుల వారి కీర్తన ఇది. మనం ఇప్పటికే ఎన్నో పురందరదాస్ కీర్తనలను నేర్చుకున్నాం. శరణు సిద్ధి వినాయక, వెంకటాచల నిలయం, ఒక్కొక్కటి కూడా ఒకదాన్ని మించి ఒకటి ఉంటాయి. పురందరదాసుల వారు రచించిన, శివుడి మీద రచించినటువంటి ప్రసిద్ధమైన కీర్తన ఇది. ఈ కీర్తన దర్బారీ కానడ రాగం ఆధారంగా స్వరపరచబడింది. తాళం ఆది తాళం. ఈరోజు మనం ఏ అంటే 6 శృతిలో ఈ కీర్తన నేర్చుకోబోతున్నాం. పురందరదాసుల వారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఎందుకంటే మనం ఇంతకుముందు కర్ణాటక శాస్త్రీయ సంగీత వీడియోస్లో కూడా సరళీ స్వరాలు, దాటు స్వరాలు, జంట స్వరాలు, అలంకారాలు, పిల్లారి గీతాలు వీటన్నిటిని నేర్చుకుంటున్నప్పుడు కూడా చెప్పుకున్నాం. ఈ అభ్యాస గానాలన్నిటినీ కూడా రూపొందించి మనకు అందించినటువంటి కర్ణాటక శాస్త్రీయ సంగీత పితామహులు శ్రీ పురందరదాసుల వారు. చాలామంది పురంధరదాసు అని దాకి ఒత్తు పెట్టి పలుకుతూ ఉంటారు, కానీ పురందర అని ఒత్తు లేకుండా పలకాలి. ఆ పురందరదాసుల వారి ఈ అద్భుతమైన కీర్తనను ఈ కార్తీక మాసంలో మనం నేర్చుకుందాం. ఇక పల్లవిని నేర్చుకుందాం. ఈ పల్లవి చంద్రచూడ శివశంకర పార్వతీ రమణ నినగే నమో నమో. చంద్రచూడ అంటే ఆ శివుడు తన శిరస్సులో ఆ చంద్రుణ్ణి ధరించి ఉంటాడు కదా, పాలచంద్రుడు. శివశంకర, ఓ శివ, ఓ శంకర. శివుడు అంటేనే మంగళప్రదాత, శుభప్రదాత అనే అర్థం. పార్వతీ రమణ, ఆ జగన్మాత అయినటువంటి పార్వతీదేవికి భర్త, ఓ పార్వతీ రమణ నినగే, నీకు నమో నమో, నమస్సులు, నా నమస్కారాలు అంటున్నారు ఈ పల్లవిలో. ఈ పల్లవిలో 3 సంగతులు ఉంటాయి. ఈ 3 సంగతులు కూడా, ఈ పల్లవి అంతా కూడా చాలా లో పిచ్లో, మంద్ర స్థాయిలో ఉంటుంది. ఇక మొదటి సంగతిని ఎక్కువ గమకాలు లేకుండా ఆ సాహిత్యానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ పాడుకుందాం. చంద్రచూడ చంద్రచూడ శివశంకర పార్వతీ, శివశంకర పార్వతీ రమణ నినగే, రమణ నినగే నమో నమో, నమో నమో. చంద్రచూడ చంద్రచూడ శివశంకర, శివశంకర. ఆ శంకరలో చూసారా, ఆ కాని రాని అలా కదిలిస్తూ, దర్బారీ కానడ రాగంలో అలా కదిలించి పాడే గమకాలు ఎక్కువగా ఉంటాయి. శివశంకర 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 పార్వతీ, పార్వతీ రమణ, రమణ నినగే, నినగే. ఆ గే క్రింది స్థాయికి పాడాలి. నినగే, నినగే నమో నమో, నమో నమో. చంద్రచూడ చంద్రచూడ
శివశంకర పార్వతీ శివశంకర పార్వతీ రమణ నినగే రమణ నినగే నమో 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 నమో. ఇలా మొదటి సంగతిని ప్లెయిన్గా పాడాక ఇక రెండవ సంగతి చంద్రచూడ చంద్రచూడ శివ శంకర పార్వతీ. ఈ రెండవ సంగతిలో ఈ శివశంకర పార్వతి దగ్గర చిన్న చేంజ్ ఉంటుంది. శివ శంకర మొదటిసారి ఎలా పాడాము ఇందాక శివశంకర అని సింపుల్గా పాడాము. ఇక్కడ శివాలో ఆ వా నుంచి శంకరాలో శంకి లింక్ చేయాలి. శివ శంకర అలాగే రా దగ్గర కూడా రా అంటూ చిన్న గమకం. శివ శివ శంకర శంకర శివ శంకర శివ శంకర. ఆ వాణి ఆ క్రింది స్థాయి నుంచి జాగ్రత్తగా అలా పైకి అందంగా పాడాలి. శివ శంకర శివ శంకర. ఆ రా దగ్గర పాడే గమకం మనకు తెలుసు కదా, చాలా పాటల్లో వస్తుంది. ఆ స్పీడ్గా పాడే జిలుగు అంటారు దాన్ని. శంకర శంకర శివ శంకర శివ శంకర పార్వతీ. పార్వతీ. ఇందాకేమన్నాం ఫస్ట్ సారి పాడినప్పుడు పార్వతీ అని సింపుల్గా పాడాం. ఇక్కడ పా దగ్గర పార్వతీ పార్వతీ అంటే పా పక్కన రెండు ఆలని పలుకుతున్నాం. పార్వతీ పార్వతీ శివ శంకర పార్వతీ శివ శంకర పార్వతీ రమణ రమణ నీనగే నినగే. ఇక్కడ కూడా ఇందాకేమన్నాం నినగే అని ఫస్ట్ సారి ఎలాంటి గమకం లేకుండా పాడాం. ఇప్పుడు నీనగే నినగే రమణ నీనగే రమణ నినగే నమో నమో. ఇక్కడ రెండో సంగతిలో మూడో సంగతికి వెళ్ళడానికి ముందు ఆ మో దగ్గర ఈ చిన్న గమకం పాడితే వినడానికి చాలా బాగుంటుంది. నమో నమో ఇది వినడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది కాబట్టి దీన్ని మనం స్వరంతో నేర్చుకుందాం. అప్పుడు పాడడం ఈజీ అవుతుంది. రమణ నీనగే రమణ నినగే నమో 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 నమో. అంటే నిసా నిసా నమో నమో ఓ సారి సని నీ సారి సని ఓ ఓ నీ సరి సరి ఓ సారి సని నీ నీ సరి సారి సని నీ నీ సరి ఓ ఓ. ఇది ఆ నమో నమో దగ్గర ఆ అకారానికి స్వరం. చంద్రచూడ చంద్రచూడ శివ శంకర పార్వతీ శివ శంకర పార్వతీ
ರಮಣ ನಿನಗೆ ರಮಣ ನಿನಗೆ ನಮೋ ನಮೋ చంద్రచూడ. ఇలా ఆ సంగతితో ఆ మూడో సంగతికి లింక్ చేయాలి. నమో నమో చంద్రచూడ, నమో చంద్రచూడ, శివ శంకర పార్వతీ. ఇది మూడవ సంగతి. శివ ఇక్కడ మనం ఆ శివ దగ్గర ఎన్ని ట్విస్టులు ఉన్నాయో చూడండి. శివ అలా 3 స్టెప్స్లో రావాలి. శివ శివ అంటే స సామరి, సామరి శివ శివ రీ పమ రీపమ మానిప మానిప స సామరి రీ పమ మానిప, స సామరి రీ పమ మానిప. శివ శివ. దీన్నే మనం తాళంలో కొంచెం ఫాస్ట్గా పాడాలి. చంద్రచూడ చంద్రచూడ శివ శివ శంకర శంకర పార్వతీ. పార్వతీ. ఇక్కడ పార్వతీలో తీ దగ్గర కూడా స్పీడ్గా పాడే అగమకం. పార్వతీ పార్వతీ. రమణ నినగే. ఇక్కడ పార్వతీ రమణ నీకు నమస్కారం, నీకు నమస్సులు అంటున్నాం కాబట్టి ఆ రమణ దగ్గర ఆ నాని సస్టైన్ చేస్తూ ఈ సంగతి పాడితే చాలా చాలా బాగుంటుంది. పార్వతీ పార్వతీ రమణ రమణ రమ రమ నిసా నిసా రమ రమ నా నీ సరి గమాగ నిసరి గమాగ నా అలా అసెండింగ్ ఒక ఆరోహణ క్రమంలో అలా క్రింది నుంచి పైకి. రమణ రమణ నినగే నినగే నమో నమో నమో. ఇది మూడవ సంగతి. ఈ మూడవ సంగతిని మళ్ళీ ఒకసారి పాడదాం. చంద్రచూడ చంద్రచూడ శివ శంకర పార్వతీ. శివ శంకర పార్వతీ. రమణ నినగే రమణ నినగే నమో నమో నమో. ఈ పల్లవి పాడుతుంటేనే మనకి మనం ఒక హిమాలయాలో కైలాసానికో వెళ్ళి కూర్చుంటే ఎంత మనసు ప్రశాంతంగా ఉంటుందో అలా మనం హాయిగా మనసు తేలిపోతున్నట్లు ఉంటుంది. అంత చక్కగా ఈ ట్యూనింగ్ కానీ సాహిత్యం కానీ ఉంటుంది. ఇప్పుడు ఈ 3 సంగతులు కూడా ఒకసారి తాళంతో కలిపి పాడుకుందాం. ఇక్కడ మీరు గమనించాల్సింది తాళం ఈ పాట స్టార్ట్ అయ్యేటప్పుడు చంద్రచూడ అంటే 3 అక్షరాలు వదిలిపెట్టిన తర్వాత పాట స్టార్ట్ అవుతుంది. అంటే తక్కిట చంద్రచూడ శివశంకర పార్వతీ తక్కిట అని 3 బీట్స్ వదిలి 3 అక్షరాలు వదిలి అప్పుడు పాట స్టార్ట్ చేయాలి. తాళంతో పాడుకుందాం. చంద్రచూడ శివశంకర పార్వతీ రమణ నినగే నమో నమో. చంద్రచూడ
శివ శంకర పార్వతి రమణ నినకే నమో నమో చంద్రచూడ శివ శంకర పార్వతి రమణ నినకే నమో నమో సుందర మృగధరా సుందర మృగధర పినాక ధనుకరా ఇలా ఒక ఆవృత్తం అంతా కూడా మొదటిసారి పాడినప్పుడు నిలిపి పాడితే చాలా బాగుంటుంది. సుందర మృగధరా సుందర మృగధర పినాక పీనాక ధనుకరా ధనుకరా సుందర సుందర మృగధరా మృగధర పినాక పీనాక ధనుకరా సుందరా. ఇలా సస్టైన్ అయ్యాక రెండోసారి ఆ ధనుకరాని సుందరకి కలపాలి. ధనుకరా సుందర ధనుకరా సుందర రా సుందర రా సుందర రా రా అంటే పానిప పానిప ధనుకరా సుందర ధనుకరా సుందర మృగధర మృగధర పినాక పీనాక ధనుకరా సుందర. ధనుకరా సుందర ఇక మూడోసారి సుందర మృగధర. సుందర మృగధర ఆ మృగలో మృని అలా పైనుంచి సుందర మృగధర సుందర మృగధర పినాక పీనాక ధనుకరా. ధనుకరా ఈ మూడోసారి పాడినప్పుడు ధనుకర పై స్థాయిలో. ముందెలా పాడాం? పీనాక ధనుకర అని పాడాం. ఇక్కడ పీనాక ధనుకర సుందర అని మళ్ళీ రాని సుందరాకి కలపాలి. పీనాక పీనాక ధనుకర ధనుకరా సుందర మృగధర సుందర మృగధర పీనాక పీనాక ధనుకర సుందర మృగధర ధనుకరా సుందర మృగధర పీనాక ధనుకర. పీనాక ధనుకరా ఇక నాలుగోసారి ప్లెయిన్గా ధనుకర అని పాడేయాలి. ఎందుకంటే నెక్స్ట్ గంగాధర నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి కాబట్టి పీనాక పీనాక ధనుకర. ధనుకరా ఇలా 4 సార్లు ఈ లైన్ని పాడదాం. తర్వాత గంగాధర గంగాధర గజ గజ చర్మాంబరధర చర్మాంబరధర గంగాధర గంగాధర గజ గజ చర్మాంబరధర. చర్మాంబరధర ఈ గంగాధర గజ చర్మాంబరధర సేమ్ సంగతిని 2 సార్లు పాడాలి. ఇక మూడోసారి లాస్ట్ టైం పాడేటప్పుడు కొంచెం గమకంతో పాడదాం. గంగాధర గజ చర్మాంబరధర
చంద్రచూడ. ఇలా పల్లవిని మళ్ళీ పాడాల్సి ఉంటుంది. గంగా గంగా నిసరి రిస నిసా నిసరి నిస నిసా గంగా. గంగా అన్ని అక్షరాల్ని కూడా కదిలిస్తూ గంగా. గంగా ధర గజ ధర గజ నిస ని పమప నిసరి పమ ధర గజ ధర గజ గంగా. ధర గజ గంగా. ధర గజ చర్మాం బర ధరా. ఆ రా ల్యాండింగ్ నోట్స్ చూడండి ఎంత బాగుందో. ధరా రీ నీ సరి ధరా. గంగా ధర గజ గంగా. ధర గజ చర్మాంబర ధరా. చర్మాంబర ధరా చంద్రచూడ. చంద్రచూడ శివ శంకర పార్వతి. శివ శంకర పార్వతి ರಮಣ ನಿನಗೆ ರಮಣ ನಿನಗೆ ನಮೋ ನಮೋ నమో నమో. ఇలా రెండో సంగతి పాడాం కదా మనం, శివలోంచి శంకర్కి అలా సంగతిని, ఆ సంగతిని ఇక్కడ పాడి ఆపితే సరిపోతుంది. ఇప్పుడు ఈ సుందర మృగధర నుంచి కలిపి పాడదాం. సుందర మృగధర, ఆ శివుడు అంటే చాలా సుందరమైన వాడు, చాలా అందమైనటువంటి వాడు. ఆయన రూపం చాలా అందమైన రూపం అట. అంతేకాకుండా ఆయన అందమైన మృగ చర్మాలను కూడా ధరించారట. పినాక ధనుకర, ఆ శివుని ధనస్సు పేరు పినాకము. ఆ పినాకము అనే ధనస్సుని ఆయన చేతిలో ధరించాడు, అందుకే ఆయన పినాకపాణి అని కూడా అంటూ ఉంటాం కదా. గంగాధర, ఆ గంగమ్మను తన జటాజూటంలో ఇముడ్చుకున్నాడు ఆ శివయ్య. గజ చర్మాంబరధర, ఆ ఏనుగు చర్మాన్ని ధరించిన ఆ సుందరమైన ఓ చంద్రచూడ శివశంకర పార్వతీరమణ, నీకు నమస్కారం నమస్సులు అంటున్నాం. ఇప్పుడు ఇది కలిపి పాడదాం. ఇక్కడ సుందర మృగధర పాడేటప్పుడు కూడా 3 అక్షరాల గ్యాప్ ఇచ్చిన తర్వాత సుందర స్టార్ట్ చేయాలి తాళాన్ని. పాడదాం. సుందర మృగధర పినాక ధనుకర సుందర మృగధర పినాక ధనుకరా. సుందర మృగధర పినాక ధనుకరా. సుందర మృగధర పినాక ధనుకరా. గంగాధర గజ చర్మాంబరధరా. గంగాధర గజ చర్మాంబరధరా. గంగాధర గజ చర్మాంబరధరా. చంద్రచూడ శివ శంకర పార్వతి రమణ నినగే నమో నమో. ఇక చరణం నేర్చుకుందాం. ధరెగే ధరెగే దక్షిణ దక్షిణ కావేరి కావేరి కుంభపుర కుంభపుర వాసను వాసను నీనే. ఇది చాలా లో పిచ్లో మంద్ర స్థాయిలో ఉంటుంది. అలాగే ధరగే అనకుండా ధరేగే రే అని పలకాలి, ఎందుకంటే ఇది కన్నడ కాబట్టి. ధరేగే ధరెగే దక్షిణ దక్షిణ కావేరి
కానీ అలా ఫస్ట్ ముందు దీర్ఘం ఇచ్చాక తర్వాత గమకం కావేరి కావేరి కావేరి. ఈ పాట స్లోగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఆ టైమింగ్ అంతా కూడా గమకాలు ఆ టైమింగ్లో కరెక్ట్గా పాడాలి. కుంభపుర కుంభపుర వాసను వాసను నీ ఇది ఫస్ట్ టైం పాడినప్పుడు. ధరగే దక్షిణ కావేరి కుంభపుర వాసను నీనే. ఇక రెండవసారి ధరగే ధరగే దక్షిణ 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 కావేరి అంటే మొదటిసారి దక్షిణ కావేరి అని రెండు సపరేట్ పాడాం. ఇప్పుడు దక్షిణాలో నా నుంచి కావేరిలో కాకి లింక్ చేద్దాం. దక్షిణ కావేరి దక్షిణ దక్షిణ కావేరి దక్షిణ కావేరి దక్షిణ కావేరి కుంభపుర కుంభపుర పుర పుర నిసరి రిస నిసరిస పుర పుర కుంభపుర వాసను వాసను యాక్చువల్లీ ఆ మొదటి సంగతిని 2 సార్లు పాడినా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ మనం ఆ సంగీతాన్ని కూడా చూపించడం కోసం ఆ కుంభపుర వాసను అని కొన్ని సంగతులు యాడ్ చేసినాం. అవే పాడాలని లేదు, అవి మన మనోధర్మాన్ని బట్టి పాడుకోవచ్చు. లేకపోతే మొదటి సంగతిని కూడా హాయిగా 2 సార్లు రిపీట్ చేసుకోవచ్చు. రెండో సంగతి మళ్ళీ ఒకసారి పాడుదాం. ధరగే ధరగే దక్షిణ కావేరి దక్షిణ కావేరి కుంభపుర కుంభపుర వాసను వాసను నీనే అంటే నువ్వే అని. ధరగే దక్షిణ కావేరి. ధరగే అంటే ఈ భూమిలో దక్షిణ కావేరి, ఆ దక్షిణ కావేరీ తీరంలో కుంభపుర వాసను, కుంభపురము అనే ప్రదేశంలో కొలువై ఉన్నటువంటి నివాసం ఉన్నటువంటి స్వామి నీవేనయ్యా అంటున్నారు. కరదళి వీణయ కరదళి వీణయ గానవ మాడువ గానవ ಮಾಡುವ ಉರಗಭೂಷಣನು ಉರಗಭೂಷಣನು ನೀನೇ ನೀನೇ కరదళి వీణయ గానవ మాడువ. చేతిలో వీణను ధరించి ఆ వీణానాదంతో ఆ అందమైన గానంతో ఈ ముల్లోకాలను ముజ్జగాలను కూడా ఆనంద పారవస్యంలో ఓలలాడించే ఓ పరమశివ, ఉరగభూషణను నీవే. ఆ మెడలో సర్పహారాలను ధరించినటువంటి ఆ పన్నగ భూషణుడివి కూడా నీవే అంటున్నారు. కరదళి వీణయ కరదళి వీణయ ఇక్కడ కూడా వీణయ్య అనకుండా వీణేయ అని పలకాలి. కరదళి వీణేయ కరదళి వీణయ గానవ మాడువ గానవ
రెండవసారి కరదళి వీణೆಯ ಕರದಳಿ ವೀಣೆಯ ಗಾನವ ಮಾಡುವ ಗಾನವ ಗಾನವ ಮಾಡುವ ಮಾಡುವ ಗಾನವ ಮಾಡುವ ಗಾನವ ಮಾಡುವ ಉರಗಭೂಷಣನು ನೀನೇ ಉರಗಭೂಷಣನು ನೀನೇ ಕೊರಳಲಿ ಭಸ್ಮ ಕೊರಳಲಿ ಭಸ್ಮ ರುದ್ರಾಕ್ಷವ ಧರಿಸಿದ ರುದ್ರಾಕ್ಷವ ಧರಿಸಿದ ಪರಮ ವೈಷ್ಣವನು ಪರಮ ವೈಷ್ಣವನು ನೀನೇ ನೀನೇ. ఈ లైన్లో ఎలాంటి వేరియేషన్ లేదు, 2 సార్లు కూడా సేమ్ సంగతి పాడితే సరిపోతుంది. కొరళలి భస్మ రుద్రాక్షవ ధరిసిద ಕೊರಳಲಿ ಭಸ್ಮ ರುದ್ರಾಕ್ಷವ ಧರಿಸಿದ పరమ వైష్ణవను నీనే ಪರಮ ವೈಷ್ಣವನು ನೀನೇ. ಗರುಡ ಗಮನ ನಮ್ಮ ಗರುಡ ಗಮನ ನಮ್ಮ ಪುರಂದರ ವಿಠಲನ ಆ ಆ ಆ ಆ ఇలా ఇక్కడ ఒక చిన్న ఆలాపాన్ని పాడదాం. గరుడ గమన ಗರುಡ ಗಮನ నమ్మ ನಮ್ಮ పురందర ಪುರಂದರ విఠలన ವಿಠಲನ ఆ అంటే నిరి సదా ನೀ ಸದಾ ఆ దనీప ದನೀಪ ఆ నిరి సదా దనీప ನಿರಿಸ ಸದಾ ದನೀಪ ఆ నిపమ పసాగ నిపమ పసాగ ఆ గామరీస ಗಾಮರೀಸ ఆ నిసరి ಸರಿ ఆ మ పద ಮ ಪದ ఆ నిసరి ನಿ ಸರಿ ఆ ಆ గామరీస ಗಾಮರೀಸ ఆ
ఈ పార్ట్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి జాయింట్ చేస్తూ పాడాలి. ఇది పాడడం కష్టంగా ఉంటే మీరు అక్కడ దీన్ని స్కిప్ చేసి కూడా కేవలం గరుడ గమననమ్మ పురందర విఠలన ప్రాణప్రియను నీనే అంటూ కూడా పాడుకోవచ్చు. కానీ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఇది వెంటనే రాకపోయినా మీరు ఆ స్వరాన్ని నేర్చుకొని దాంతోపాటు అకారాన్ని పాడుతూ ఈ వీడియో పెట్టుకొని కొద్ది రోజులు ట్రై చేస్తే ఈ ఆలాపన్ని కూడా పాడుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆలాపన్ని మళ్ళీ ఒకసారి నేర్చుకుందాం. గరుడ గమననమ్మ గరుడ గమననమ్మ పురందర విఠలనా పురందర విఠలనా ఆ దీన్ని నేను ఒకసారి తాళంతో పాడతాను, గమనించండి. గరుడ గమననమ్మ పురందర విఠలనా ఆ ఆ ఆ గరుడ గమన గరుడ గమన నమ్మ నమ్మ పురందర విఠలనా పురందర విఠలనా ప్రాణ ప్రాణ ప్రియను ప్రియను నీనే నీనే గరుడ గమననమ్మ గరుడ గమననమ్మ పురందర విఠలనా పురందర విఠలనా ప్రాణ ప్రాణ ప్రియను. ప్రియను ఆ ప్రియనులో యాని నొక్కి పాడితే కరెక్ట్గా వస్తుంది. ప్రాణ ప్రియను ప్రాణ ప్రియను నీ. ఇక్కడ చూసారా అలా పైనుంచి సాగ నీ నీనే 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 గరుడ గమననమ్మ పురందర విఠలన ప్రాణ ప్రియను నీనే చంద్రచూడ. ఇలా రెండోసారి అలా పై స్థాయికి కూడా పాడొచ్చు. అలాగే ప్రాణప్రియను దగ్గర ఇందాక మనం గంగాధర దగ్గర అంతా మనం ప్రతి సంగతి అక్షరాన్ని కదిలిస్తూ పాడాం కదా, అక్కడ ఆ సంగతి రెండోసారి పాడదాం. ప్రాణ ప్రాణ ప్రియను ప్రియను నీ నీనే కొరళలి భస్మ రుద్రాక్షవ ధరిసిద. కొరళిని అంటే కంఠంలో, ఆ కంఠంలో ఆయన భస్మం విభూతిని రాసుకున్నారట. రుద్రాక్షలను ధరించారట. పరమ వైష్ణవను నీనే. పరమ వైష్ణవుడు ఆ శివుడు, ఆ పరమ వైష్ణవుడు నీవేనయ్యా అంటున్నారు
పురంధరదాసుల వారు. ఇక్కడ పురంధరదాసుల వారు శివకేశవులకు అభేదాన్ని చెప్తున్నారు. అంటే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే, ఆ శివుడు విష్ణువు స్వరూపం, విష్ణువు శివుడి స్వరూపం అని మనకి చెప్పబడింది. అంటే శైవానికి వైష్ణవానికి ఎటువంటి భేదం లేదు, ఆ రెండిటి మధ్య ఎంతో సఖ్యత ఉంది, ఉండాలి అనే గొప్ప విషయాన్ని కూడా ఇక్కడ పురంధరదాసుల వారు ఈ వాక్యంలో చక్కగా చెప్పడం జరిగింది. గరుడ గమన, ఆ గరుత్మంతునిపై విహరించేటటువంటి శ్రీమన్నారాయణునికి గరుడ గమననమ్మ పురంధర విఠలన ప్రాణప్రియను నీనే. అంటే ఆ విష్ణుమూర్తిని నిత్యం ఆరాధించే, ఆయన్ని పూజించేటటువంటి ఆ పురంధర విఠలునికి ప్రాణప్రియమైన వాడివి నీవేనయ్యా ఓ పరమశివ అంటూ ఇక్కడ ఆ పురంధరదాసుల వారు ఆ శ్రీమన్నారాయణుని పట్ల, ఆ పరమశివుని పట్ల ఆయనకున్నటువంటి అత్యంత భక్తి భావనను చాలా చక్కగా ఈ కీర్తనలో వర్ణించడం జరిగింది. ప్రాణప్రియను ప్రియను నీనే నీనే. ఇలా మనం ఈ చరణాన్ని పాడిన తర్వాత స్టార్టింగ్లో చంద్రచూడ శివశంకర్ దగ్గర మనం 3 సంగతులు పాడాం కదా, ఆ 3 సంగతులు కూడా రివర్స్లో పాడదాం. అంటే 3వ సంగతి మొదటిసారి పాడదాం, 2వ సంగతి సెకండ్ టైం, ఫస్ట్ సంగతి థర్డ్ టైం పాడదాం. ఇప్పుడు ఒకసారి మనం ఈ ధరగే నుంచి తాళంతో కలిపి పాడి ఆ 3 సంగతుల వరకు పల్లె వరకు కలిపి పాడదాం. ధరగే దక్షిణ కావేరి కుంభపుర వాసను నీనే. ధరగే దక్షిణ కావేరి కుంభపుర వాసను ನೀನೇ ಕರದಳಿ ವೀಣೆಯ ಗಾನವ ಮಾಡುವ ಉರಗಭೂಷಣನು ನೀನೇ ಕರದಳಿ ವೀಣೆಯ ಗಾನವ ಮಾಡುವ ಉರಗಭೂಷಣನು ನೀನೇ ಕೊರಳಲಿ ಭಸ್ಮ ರುದ್ರಾಕ್ಷವ ಧರಿಸಿದ ಪರಮ ವೈಷ್ಣವನು ನೀನೇ ಕೊರಳಲಿ ಭಸ್ಮ ರುದ್ರಾಕ್ಷವ ಧರಿಸಿದ ಪರಮ ವೈಷ್ಣವನು ನೀನೇ ಗರುಡ ಗಮನ ನಮ್ಮ ಪುರಂದರ ವಿಠಲನ ಆ ಆ ಗರುಡ ಗಮನ ನಮ್ಮ ಪುರಂದರ ವಿಠಲನ ಗರುಡ ಗಮನ ನಮ್ಮ ಪುರಂದರ ವಿಠಲನ ಪ್ರಾಣ ಪ್ರಿಯನು ನೀನೇ ಗರುಡ ಗಮನ ನಮ್ಮ ಪುರಂದರ ವಿಠಲನ ಪ್ರಾಣ ಪ್ರಿಯನು ನೀನೇ ಚಂದ್ರಚೂಡ ಶಿವ ಶಂಕರ ಪಾರ್ವತಿ ರಮಣ ನಿನಗೆ ನಮೋ ನಮೋ ಚಂದ್ರಚೂಡ ಶಿವ ಶಂಕರ ಪಾರ್ವತಿ ರಮಣ ನಿನಗೆ ನಮೋ ನಮೋ ಚಂದ್ರಚೂಡ ಶಿವ ಶಂಕರ ಪಾರ್ವತಿ ರಮಣ ನಿನಗೆ నమో నమో. ఇక్కడ 3 సార్లు ఇలా పాడాక నమో 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 నమో
పార్వతీ రమణ ಪಾರ್ವತಿ ರಮಣ ನಿನಗೆ ನಿನಗೆ నమో నమో. ನಮೋ ನಮೋ. అంటే నమో నమో వెంటనే కట్ చేసి పార్వతి స్టార్ట్ చేయాలి. నమో నమో ನಮೋ ನಮೋ. పార్వతీ రమణ ನಿನಗೆ ಪಾರ್ವತಿ ರಮಣ ನಿನಗೆ నమో నమో. ನಮೋ ನಮೋ. పార్వతీ రమణ ಪಾರ್ವತಿ ರಮಣ ನಿನಗೆ ನಿನಗೆ ನಮೋ ನಮೋ ನಮೋ. ನಮೋ. ಓ ఇలా ఎండ్ చేస్తే బాగుంటుంది. ఈ ఎండింగ్ కూడా ఒకసారి కలిపి పాడుకుందాం. లాస్ట్ సంగతి. చంద్రచూడ శివశంకర పార్వతి రమణ నినగే నమో నమో. పార్వతీ రమణ నినగే నమో నమో. పార్వతీ రమణ నినగే నమో నమో. పార్వతీ రమణ నినగే నమో నమో. ఓ ఓ. మీరందరూ కూడా ఈ వీడియో పెట్టుకొని బిట్ బై బిట్ జాగ్రత్తగా ఆ సంగతులన్నీ కూడా గుర్తుపెట్టుకుంటూ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. తరువాత వీడియోలో మనం ఈ పాట మొత్తం కూడా ఒకసారి ఎక్కడ బ్రేక్ లేకుండా కలిపి పాడుకుందాం. ఈ వీడియోలో కేవలం లెర్నింగ్ వీడియో అంతా కూడా ఈ వీడియోలో ఉంటుంది. తర్వాత వచ్చే వీడియోలో మొత్తం పాటని కలిపి పాడుకుందాం. మీరు ఈ వీడియోతో 2-3 రోజులు ఈ పాటను నేర్చుకున్న తర్వాత ఆ సింగ్ విత్ వచ్చేటటువంటి ఆ వీడియోతో పాటు కలిపి ఈ పాటని కొద్ది రోజుల పాటు ప్రాక్టీస్ చేయండి. మీ అందరికీ తెలుసు కదా, మీరు ఈ పాటను వింటున్నప్పుడు నేర్చుకుంటున్నప్పుడు మీకు కలిగిన ఆనందాన్ని మాకు మంచి కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే మన ఛానల్ని మీరు చూడడం మాత్రమే కాకుండా పాటలు, సంగీతం, భక్తి సంపద అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మన సంగీత సాధనాంజలి ఛానల్ని, అలాగే సింగ్ విత్ గీతాంజలి ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తర్వాత వీడియోలో ఈ మొత్తం పాటతో మళ్ళీ తిరిగి కలుసుకుందాం.